పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ చక్కెర పొంగల్ అండి. మనకి గుడిలో ప్రసాదంగా దొరికే ఈ చక్కెర పొంగలి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు బియ్యం, అదే కప్పుతో పెసరపప్పు తీసుకొని కాసిన్ని నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నాననివ్వాలి. గంట తర్వాత అందులో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా వచ్చిన ఈ కన్సిస్టెన్సీని బాగా స్మాష్ చేసుకొని ఇప్పుడు దీనిని కాసంత నీళ్లు పోసుకొని కొంచెం జారుడుగా చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించేటట్టు ఈ జారుడు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో అదే కప్పుతో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 1/2 కప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార కరిగే వరకు ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఇలాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరే ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి పోసుకొని నెయ్యి కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి వేసేసి లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్లో కొంచెం జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా యాడ్ చేసి అవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి అవి బ్రౌన్ కలర్లో మారిపోతాయి. ఇప్పుడు వీటిని ఈ చక్కెర పొంగుల్లో యాడ్ చేసేసుకోవాలంటే కాసంత నెయ్యి ఎక్కువే పడుతుంది. నెయ్యితో పాటు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ముద్ద కర్పూరం అంటారండి, అన్ని డిపార్ట్మెంట్ స్టోర్స్లో దొరుకుతుంది. దీన్ని కూడా కాసేపు ఇలాగా స్మాష్ చేసుకుని వేసేసేయాలి. వేసేసి ఒక 1 మినిట్ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడం అండి. చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.